నల్గొండ జిల్లా తిప్పారి మండలం ఎల్లమ్మగూడెంలో జరిగిన కిడ్నాప్ తీవ్ర కలకలం సృష్టించింది. సర్పంచ్ అభ్యర్థి భర్త మామిడి యాదగిరి కిడ్నాప్ కి గురైనట్లుగా ఆయన భార్య నాగలక్ష్మి ఆరోపించారు. శనివారం ఉదయం ఇంటి బయట ఉన్న తన భర్తను కాంగ్రెస్ నాయకులు కిడ్నాప్ చేసి కారులో తీసుకువెళ్లారని ఆమె ఫిర్యాదు చేశారు. సర్పంచ్ ఎన్నికలను ఏకగ్రీవం చేసుకుంటే తన భర్తను చంపుతామని సందీప్ రెడ్డి బెదిరించారని ఆమె ఆరోపించారు. అయితే తిప్పర్తి పిఎస్ లో యాదగిరి ఇచ్చిన ఫిర్యాదుతో కథ అద్దం తిరిగింది. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, ఫోన్ పనిచేయకపోవడంతోనే ఎవరికీ అందుబాటులో లేనని ఫిర్యాదులు పేర్కొన్నారు. అయినా కూడా సందీప్ రెడ్డితో పాటు తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని యాదగిరి భార్య నాగలక్ష్మి ఆరోపించారు. తమకు రక్షణ కల్పించాలని ఎస్పీని ఆమె కోరారు. నమస్తే సార్, నా పేరు మామిడి నాగలక్ష్మి, మా భర్త పేరు మామిడి యాదగిరి. మేము టీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ సర్పంచ్ అభ్యర్థిగా ఎల్లమ్మగూడెం గ్రామ పంచాయతీలో వేయాలని నిర్ణయం తీసుకున్నాము. నా భర్త స్నానానికి నీళ్లు పెట్టమని చెప్పేసి కారు మాట్లాడతా కిరాయికి అని చెప్పేసి వెళ్దామని రెడీ అయ్యామన్న టైంలో బయటకు వెళ్ళాడు సార్. తర్వాత 10 నిమిషాల తర్వాత ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. నాకు తెలిసింది ఏంటంటే కిడ్నాప్ కాబడ్డాడని నా భర్త అర్థమైంది సార్. నేను 9-10:30 దాకా ఒక్కదాన్నే భయపడుకుంటూ ఉన్నాను సార్. విత్ ప్రొటెక్షన్ కావాలని నేను ఎంపీటీసీ గారికి ఫోన్ చేశాను. తర్వాత ఎమ్మెల్యే గారు భూపాల్ రెడ్డి సార్ గారు నన్ను ప్రొటెక్షన్తో ఎల్లమ్మగూడెం గ్రామంకి తీసుకువెళ్ళడం జరిగింది. నామినేషన్ వేసినాము కానీ ఇంతవరకు కూడా ఈ టైం పొద్దున 9 గంటలకు తీసుకుపోయిన నా భర్తని ఇంతవరకు నాకు తెలియదు, ఎక్కడున్నాడో కూడా తెలియదు సార్. నా భర్త బతుకుండా కూడా తెలియదు నాకు. మరి ఇలాంటి పరిస్థితిలో కాంగ్రెస్ వాళ్ళదని నేను అనుకుంటున్నాను. బీసీ అభ్యర్థిగా సర్పంచ్గా నేను నామినేషన్ వేయకూడదా? ఒక బీసీ బిడ్డగా నేను నామినేషన్ వేయకూడదా? ప్రజాపాలన రాజ్యం అంటారు. ప్రజాపాలన ఎక్కడుందని నాకు అర్థమవుతుంది. ఈ స్వతంత్ర భారతదేశంలో ఒక స్త్రీగా నేను ఏం ముందుకు పోగలను? ఇట్లా నా భర్తని కిడ్నాప్ చేస్తే నేను ఒక్కదాన్ని బయటకు వెళ్ళలేనని ఆ భర్తని కిడ్నాప్ చేయడం ఏంది? నాకు ఇలాంటి ముందు ఇంకా సమస్యలు ఏం ఎదురైతాయో నాకు చాలా భయంగా ఉంది. ప్రచారం ఎలా చేసుకోవాలి నాకు అర్థం కావట్లేదు సార్. నాకు న్యాయం చేకూర్చుదని ఎస్పీ గారి దగ్గరికి వచ్చాను. నాకు సెక్యూరిటీ కల్పించాలి సార్. నాకు ప్రాణహాని భయం ఉంది. నాకు, నా భర్తకు, నా పిల్లలకు సెక్యూరిటీ కల్పించాలి. నల్గొండ నియోజకవర్గం ఎల్లమ్మగూడెం గ్రామానికి జనరల్ మహిళా సర్పంచ్ రిజర్వేషన్ కేటాయించబడ్డది. గత 2 రోజులుగా ఆ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ బెదిరింపులు, అక్కడ ఎవరు నామినేషన్లు వేసినా వారిని బెదిరించి వాళ్ళ ఇళ్లలోకి పోయి, లేకపోతే నామినేషన్ వేసే సందర్భంలో ఆ నామినేషన్ కేంద్రంలో కూడా వారి యొక్క నామినేషన్ పత్రాలను చింపివేయడం, ప్రతి ఒక్కరి ఇళ్లలో పోయి బెదిరించి మీరు ఎవరు కూడా నామినేషన్ వేయకూడదు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళమే మేమే నామినేషన్ వేయాలి, అది కూడా ఏకగ్రీవం కావాలని చెప్పి గ్రామంలో అందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. నమస్తే సార్, నా పేరు మామిడి నాగలక్ష్మి, మా భర్త పేరు మామిడి యాదగిరి. మేము టీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ సర్పంచ్ అభ్యర్థిగా ఎల్లమ్మగూడెం గ్రామ పంచాయతీలో వేయాలని నిర్ణయం తీసుకున్నాము. నా భర్త స్నానానికి నీళ్లు పెట్టమని చెప్పేసి కారు మాట్లాడతా కిరాయికి అని చెప్పేసి వెళ్దామని రెడీ అయ్యామన్న టైంలో బయటకు వెళ్ళాడు సార్. తర్వాత 10 నిమిషాల తర్వాత ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. నాకు తెలిసింది ఏంటంటే కిడ్నాప్ కాబడ్డాడని నా భర్త అర్థమైంది సార్. నేను 9-10:30 దాకా ఒక్కదాన్నే భయపడుకుంటూ ఉన్నాను సార్. విత్ ప్రొటెక్షన్ కావాలని నేను ఎంపీటీసీ గారికి ఫోన్ చేశాను. తర్వాత ఎమ్మెల్యే గారు భూపాల్ రెడ్డి సార్ గారు నన్ను ప్రొటెక్షన్తో ఎల్లమ్మగూడెం గ్రామంకి తీసుకువెళ్ళడం జరిగింది. నామినేషన్ వేసినాము కానీ ఇంతవరకు కూడా ఈ టైం పొద్దున 9 గంటలకు తీసుకుపోయిన నా భర్తని ఇంతవరకు నాకు తెలియదు, ఎక్కడున్నాడో కూడా తెలియదు సార్. నా భర్త బతుకుండా కూడా తెలియదు నాకు. మరి ఇలాంటి పరిస్థితిలో కాంగ్రెస్ వాళ్ళదని నేను అనుకుంటున్నాను. బీసీ అభ్యర్థిగా సర్పంచ్గా నేను నామినేషన్ వేయకూడదా? ఒక బీసీ బిడ్డగా నేను నామినేషన్ వేయకూడదా? ప్రజాపాలన రాజ్యం అంటారు. ప్రజాపాలన ఎక్కడుందని నాకు అర్థమవుతుంది. ఈ స్వతంత్ర భారతదేశంలో ఒక స్త్రీగా నేను ఏం ముందుకు పోగలను? ఇట్లా నా భర్తని కిడ్నాప్ చేస్తే నేను ఒక్కదాన్ని బయటకు వెళ్ళలేనని ఆ భర్తని కిడ్నాప్ చేయడం ఏంది? నాకు ఇలాంటి ముందు ఇంకా సమస్యలు ఏం ఎదురైతాయో నాకు చాలా భయంగా ఉంది. ప్రచారం ఎలా చేసుకోవాలి నాకు అర్థం కావట్లేదు సార్. నాకు న్యాయం చేకూర్చుదని ఎస్పీ గారి దగ్గరికి వచ్చాను. నాకు సెక్యూరిటీ కల్పించాలి సార్. నాకు ప్రాణహాని భయం ఉంది.
నాకు, నా భర్తకు, నా పిల్లలకు సెక్యూరిటీ కల్పించాలి. నల్గొండ నియోజకవర్గం ఎల్లమ్మగూడెం గ్రామానికి జనరల్ మహిళా సర్పంచ్ రిజర్వేషన్ కేటాయించబడ్డది. గత 2 రోజులుగా ఆ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ బెదిరింపులు, అక్కడ ఎవరు నామినేషన్లు వేసినా వారిని బెదిరించి వాళ్ళ ఇళ్లలోకి పోయి, లేకపోతే నామినేషన్ వేసే సందర్భంలో ఆ నామినేషన్ కేంద్రంలో కూడా వారి యొక్క నామినేషన్ పత్రాలను చింపివేయడం, ప్రతి ఒక్కరి ఇళ్లలో పోయి బెదిరించి మీరు ఎవరు కూడా నామినేషన్ వేయకూడదు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళమే మేమే నామినేషన్ వేయాలి, అది కూడా ఏకగ్రీవం కావాలని చెప్పి గ్రామంలో అందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. నమస్తే సార్, నా పేరు మామిడి నాగలక్ష్మి, మా భర్త పేరు మామిడి యాదగిరి. మేము టీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్